కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపిస్తుందమ్మా మీకు? అంటే మీరు అనుకున్నట్టు నడుస్తుంది? కాంగ్రెస్ పాలన అంటే చెత్త పాలన. పోవాలి వాడు నడమంత్రాన్ని పోవాలి, వాడిని కుప్ప కూలిపోవాలి, వాడిని ప్రభుత్వమే కూలిపోవాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోవాలి. పెట్టిండు 6 పథకాలను పెట్టిండు, దేనికి పెట్టిండు? ఉన్నోనికే అది లబ్ధి పొందుతుండు, కానీ లేనోడు ఏం లేదు. ఉన్నోనికే వస్తున్నాయి అన్ని ఇండ్లు కానీ ఏవి కానీ, లేనోడు అట్లనే ఉంటుండు. ఇప్పటికి మా తాత మాజీ సర్పంచ్, మా అమ్మ మాజీ వార్డు మెంబరు, మా ఇల్లు చూపిస్తారండి, అదే రేకులు ఇల్లు మా తాత కట్టింది. ప్రజాపాలన పేదల కోసం వచ్చిన పాలన. పేదలు ఏ పేదలు? ఆ పేదలే, ఉన్నోళ్ళే పేదలు, ఉన్నోళ్ళే పేదలు, లేనోళ్ళు లేదు ఈడ. మాలాంటి వాళ్ళకి లేదు ఈడ, మాలాంటి వాళ్ళకి ఏం లేదు, వాళ్ళే పేదలు, ఉన్నోళ్ళే పేదలు. ఇప్పుడు సంవత్సరం పూర్తయింది, విజయోత్సవ సంబరాలు కూడా చేసిండు, 6 గంటలు అమలైనాయని. మరి నిజంగా ఏడ చేసిండు ప్రజాపాలన పూర్తి విజయోత్సవ సభలు చేసిండు. ఏమైనా చేసిండు, ఏమిచ్చిండు? రేషన్ కార్డు అన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఏం లింక్ పెడుతుండు రేషన్ కార్డుకు. ఇప్పుడు నాకు పెళ్ళి అయింది, 2 పిల్లలు, నా పిల్లలు ఒకరు 10 సంవత్సరాలు, ఒకరు 8 సంవత్సరాలు. మా తమ్ముడు ఉన్నాడు, ఆయనకు ఒక పిల్ల ఉంది. ఇప్పుడు మళ్ళీ అందరిని అందులో యాడ్ చేస్తాడంట, సపరేట్గా ఇయ్యాడంట. ఇప్పుడు మా ఇంట్లో గొడవలే కదా. మా ఇప్పుడు మా అమ్మ అంటే చనిపోయింది, నెలకు ఒకసారి మా తమ్ముడు తెచ్చుకుంటా, ఒకసారి నేను తెచ్చుకుంటున్నాం, ఒక నెల ఆయన, ఒక నెల నేను తెచ్చుకుంటున్నాము. ఇప్పుడు మళ్ళీ బలగం సినిమాలో కలిపిండు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బలగం సినిమాలో వీడు కొట్టినట్టు వీడికి పోయి ఏడ్చుకుంటూ పోవాలి. కొట్టుకున్నాడు, గుద్దుకున్నాడు పెట్టిండు. కానీ రేవంతాలు నీ మీద మన పోయా పోరా అన్నిటికి ఇగో ఫింక్షన్, దీనికి ఫింక్షన్ రాదంట. ఏకలవి లేక లేనే లేదు, దీనికి ఫింక్షన్ రాదంట, హ్యాండిక్యాప్ రాదంట. పోయినాము గవర్నమెంట్ హాస్పిటల్ పోయినాం, సంగారెడ్డి సదరం క్యాంప్ ద్వారా. అక్కడ చెప్పారు 25% ఏజ్ పంపించండు. ఆ పేపర్ లేదు, ఇంట్లో ఉన్నావు నా దగ్గర. 25% ఏజ్ పంపించండి. అసలు పథకాలు ఏం అందట్లేవు. నాకు ఇంతవరకు ఒక్కటి అందింది లేదు. నేను ప్యూర్ కాంగ్రెస్ కార్యకర్తను, కుల్ల చెప్తున్నా కదా. నువ్వు ఈడ ఇంతమంది ఉన్నారు, అడుగు, వీడు కాంగ్రెసా వేరే పార్టీ అంటారా నన్ను? లేదు, సొంత కార్యకర్తలకే లేదు, వేరే వేరేళ్ళకి ఏమి ఇస్తాడు? ఇంకా నాకే లేనప్పుడు వేరేళ్ళకి ఏమి ఇస్తాడు? నేను నన్ను అడిగితే వాళ్ళకి సమాధానం ఏం చెప్తావు? వాళ్ళకు నేనే తిట్టుకుంటా పోతున్నా కదా. అందుకే ఎమ్మెల్యే ఎక్కడ కానీ ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యే ఎక్కడ కానీ ఎమ్మెల్యే ఉన్నాడు. రంగు కనబడదు, మనిషికి ఏది కనిపించదు. పోయిండు, ఆయన పని అయిపోయింది, పోయిండు. ఆయనదేందో ఆయన కాపాడుకోనికి ఆయన బాధ ఆయన చూసుకుంటున్నాడు. ఇంతకుముందు ప్రభుత్వంలో అయినా మీకు ఈ రేషన్ కానీ బియ్యం కానీ అంతా ప్రాపర్గా వచ్చేదా? ఏది లేదు, ఎప్పటి నుంచి లేదు. 2009లో పోయింది. 2009 ప్రయత్నం చేసి ఇప్పటి వరకు కూడా చేసిన. లాస్ట్ 6 నెలల క్రితం దాకా చేసిన, అప్పటి నుంచి బంద్ చేసుకున్నా ఈ ఫింక్షన్ గురించి. అది నా గవర్నమెంట్ నుంచి అందింది రూపాయి లేదు ఇంతవరకు. 33 సంవత్సరాలు ఉన్నా నేను. పెన్షన్ లబ్ధిదారులు లేరు, ఎవరు లేరు. మమ్ముండే, మా అమ్మకు వస్తుండే, ఆమె చనిపోయింది. 2500 అన్నారు, ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్ పెట్టిండు, ఒకటి ఫ్రీ బస్ పెట్టిండు. పాపం ఆటోలలో చంపుతున్నాడు, 3వ కొడుకు గుద్దుకునుడు పెట్టిండు.